హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. నేను మీ దుర్గ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ చేపల పులుసు. ఏంటి పేరు కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? వెరైటీ ఏం కాదండి, మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసినవి ఇవన్నీ కూడా. కానీ ఒక్కసారి కనుక ఈ ఆవకాయ చేపల పులుసు టేస్ట్ చేశారంటే రుచి అస్సలు మర్చిపోరు. రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మీరు చేపల కూర చేయాలి అన్నా కానీ ఇలాగే చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ముక్క చెదరకుండా ఈ ఆవకాయ చేపల పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా 1 కేజీన్నర చేపల్ని ఇలా శుభ్రంగా కడిగి ముక్కలు కొట్టించేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి కడిగి ఇలా బౌల్లో వేసుకోండి. ఉప్పు వాటర్లో వేయడం వల్ల ఇలా క్లీన్ అయిపోతాయి. ఏదన్నా కొంచెం మనకి డస్ట్ లాగా ఉన్నా కానీ ఆ డస్ట్ అంతా పోతుంది. నీచు వాసన లేకుండా శుభ్రంగా ఉంటాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇలా పట్టేసి వేసానండి నేను. పసుపు వచ్చి ఒక 2 టీ స్పూన్లు. మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లులుప్పు యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 టీ స్పూన్ల వరకు, లేదా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం వచ్చేసి మీకు ఎంత కారం అయితే తింటారో అంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను. అలాగే మెంతిపిండి వచ్చి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. నేను వచ్చేసి ఈ చేపల పులుసు ఆవకాయ చేపల పులుసు అని చెప్పాను కదండి, ఇదండి కొత్త ఆవకాయలోనికి తీసిన నూనె ఊట అనమాట. దీంతో కనుక చేపల పులుసు చేశారంటే రుచి అనేది అదిరిపోతుంది. ఇలా మనకి కొత్త ఆవకాయ పైన ఆవ నూనె తీసేసి ఆ నూనెని 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే నార్మల్ ఆయిల్ వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు వేసుకొని, జీలకర్ర వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఈ ముక్కలకి ఈ పేస్ట్ మొత్తాన్ని బాగా పట్టించేయండి. ఈ కొత్త ఆవకాయ నూనె అనేది ముక్కలకు పట్టించడం వల్ల టేస్ట్ అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. రుచి అనేది అదిరిపోతుంది. ఒక ప్లేట్ తినేవాళ్ళు 2-3 ప్లేట్లు లాగించేస్తారండి. రైస్ అనేది అంత బాగుంటుంది. చింతపండు వచ్చి ఒక 50 గ్రాములు నానబెట్టుకొని గుజ్జు తీసి ఆ గుజ్జుని కూడా ఇందులో ఇలా యాడ్ చేసేయండి. ఇలా వేసేసి మొత్తం ముక్క మునిగే వరకు కూడా పులుసు అనేది పోసుకొని, పులుసు పైకి ముక్కలు కిందకి వెళ్ళేటట్టు ఇలా మొత్తం కూడా సర్దేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకున్నారు అంటే మీకు చేపల పులుసు అనేది రుచిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనం గ్యాస్ పైన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో ఇలా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇలా ఒక 3 యాడ్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని గరిటె పెట్టకుండా క్లాత్తో అటువైపు ఇటువైపు పట్టుకొని ఇలా 2-3 సార్లు తిప్పండి. ఈ పులుసులోకి పచ్చిమిర్చి ఆ కరివేపాకు కూడా మగ్గిపోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లాస్ట్గా ఇలా గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని ఒకసారి క్లాత్తో పట్టుకొని మరలా ఒకసారి కలుపుకున్నాం. గరిటె అస్సలు పెట్టదండి, గరిటె పెట్టారంటే మనకు ముక్క అనేది చిత్తరైపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే పులుసు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. పులుసు అనేది ఇలా చిక్కగా ఉంటుంది, ముక్క అస్సలు చిక్కరవ్వదు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడి వేడి చేపల పులుసు వేడి వేడి రైస్తో లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆవకాయ చేపల పులుసుని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.